సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద పండుగ. మన గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఎడ్ల పందాలని, కోడి పందాలని, రంగువల్లలని, భోగి మంటలు ఇలా చాలా కలర్ఫుల్గా పండగ వాతావరణం అంతా పల్లెలోనే ఉందా అనేలా ప్రతిబింబించేలా రెండు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ పల్లెలోనే కాదు, పట్టణాల్లో కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవచ్చు, సంక్రాంతిని చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని రాధిక గారు నిరూపించారు. ప్రస్తుతం మనం హఫీజ్పేటలో ఉన్న శ్రీరామ్ టవర్స్లో ఉన్నాము. ఆవిడ ఈ సంక్రాంతిని పురస్కరించుకొని రామాయణం ఒక మహా అద్భుత ఘట్టాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. బొమ్మల కొలువు రూపంలో ఆవిడ ఏర్పాటు చేసిన ఇదంతా ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా అట్రాక్టివ్గా ఉంది. రామాయణాన్ని గతంలో చాలామంది చాలాసార్లు చెప్పారు, చాలా సినిమాలు చూపించారు, చాలా డాక్యుమెంటరీలు చేశారు. ఎన్నిసార్లు విన్నా, ఎంత చూసినా కానీ అనుక్షణం ఆద్యాంతభరితంగా, అనుక్షణం ఉత్కంఠభరితంగా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ పెద్ద సబ్జెక్ట్లో ఏది మిస్ కాకుండా మనం కళ్ళ ముందు పెట్టారు. ఇంత అద్భుత ఘట్టాన్ని మన ముందు ఆవిష్కృతం చేసిన రాధిక గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెను అడిగి దీని గురించి మొత్తం తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంత అద్భుత ఘట్టాన్ని పెట్టడానికి మీకు అసలు ఎలా అనిపించింది? ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే నేను చాగంటి వారి రామాయణం వింటూ ఉంటాను, ఆయనవి పెట్టుకొని పాడ్కాస్ట్ లాంటివి అవి. సో అది విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే సంక్రాంతికి ప్రతి సంవత్సరం నేను బొమ్మల కొలువులు పెడుతూ ఉంటాను. ఈ సంవత్సరం అసలు అందరూ పిల్లలకి తెలియాలి, మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి అర్థమయ్యేటట్టుగా పెట్టాలి అని. సో మనకందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, కానీ పిల్లలకి అర్థం అవ్వాలి మెయిన్. సో అందుకని అసలు రామాయణం ఎలా మొదలైంది అనేది పిల్లలకి తెలియదు. మామూలుగా జస్ట్ ఒక స్టోరీ లాగా తెలుసు. అసలు రామాయణం అనేది ఎలా మొదలైంది అంటే, రామాయణం అయిపోయేటప్పుడు, అంటే రాముల వారి అవతారం అయిపోయే టైంకి రామాయణం మొదలైంది. కథ పుస్తక రూపంలో రాయటం, వాల్మీకి మహర్షి రాయటం అనేది. సో అది ఏంటంటే నారద మహర్షి వచ్చి వాల్మీకి మహర్షికి చెప్పటంతో సంక్షేప రామాయణంతో అసలు మొదలైంది. అది అయ్యాక సంధ్యావందనం కోసం ఒక నది ఒడ్డునకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోయవాడు ఒక పక్షిని చంపటం, అది చూసి ఆయన చాలా బాధపడి, ఆయనకు మొత్తం ఒక రామాయణం మదిలో అలా తిరగటం, నారద మహర్షి చెప్పింది అలా. అప్పుడు ఆయన బ్రహ్మ వచ్చి ఆయనకి కూర్చొని ధ్యానంలో కూర్చొని, మీరు రామాయణం మనసులో, అంటే అందరి మనసులో ఏముంది అనేది ధ్యానంలో కూర్చుంటే తెలుస్తుంది అని చెప్పారు. సో అలా రామాయణం మొదలైంది. వాల్మీకి మహర్షి ధ్యానంలో కూర్చొని అసలు ప్రతి వాళ్ళ మనసులో అందరు ఏమనుకుంటున్నారు, రాముల వారి మనసులో ఏముంది, సీతమ్మ ఏమనుకుంటున్నారు, అందరి గురించి కూడా ఆయన కళ్ళకు కట్టినట్టుగా ఆయనకు తెలిసినాయి. అలా మనందరికీ కూడా రామాయణం అలా మొదలైంది. అది యాక్చువల్గా ఎవరికి చెప్పాలి, రామాయణం పూర్తి అయిపోయింది. అయిపోయాక అందరికీ ఎలా తెలియాలి, ఇప్పుడు ఎవరికి తెలియదు. సో అంటే సీతమ్మ వారు అప్పటికీ కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఉన్నారు. 2 పిల్లలు పుట్టేశారు, లవకుశలు 2 పుట్టారు. సో వాళ్ళని పిలిచి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయ్యారంటే రామాయణం పాట పాడగలిగేంత పెద్దవాళ్ళు అయ్యారు. సో వాళ్ళతోటి అందరికీ రామాయణం ప్రజల్లోకి వచ్చేలాగా ఆయన చేశారు. సో అలా వాళ్ళు పాడిన రామాయణం ఇలా మొదలవుతుంది. పుత్రకామేష్టి నుంచి రామజననం, ఇలా ఇవన్నీ అయ్యాక స్వామి ఇక్కడి నుంచి యుద్ధం ఇదంతా గెలిచి ఇక్కడి నుంచి పట్టాభిషేకం దాకా నేను ప్రయత్నం చేశాను, ఇవన్నీ పెట్టగలిగాను. సో ఇవి మొత్తం ఈ బొమ్మల కొలువు పెట్టడానికి, ప్రతి ఒక్క క్యారెక్టర్ని అలా అక్కడ బిల్డ్ చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది?
నాకు ఒక 3 days పట్టిందండి. 3 days and 2 nights కంప్లీట్గా. ఓకే, వీటన్నిటిని ఎక్కడ తయారు చేయించారు? అంటే ఒక షాప్ ఉంటుందండి, నాకు తెలిసిన దిల్షుక్ నగర్ పీవీటీ మార్కెట్ ఉంది కొత్తపేటలో. వాళ్ళకి ఆ మార్కెట్లో ఓన్లీ హ్యాండ్లూమ్స్, లైక్ హ్యాండ్లూమ్ షాప్, హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ ఉంటుంది. మొత్తం ఇలాంటి బొమ్మలు మీకు ఎవరికైనా ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది. మనకి ఏ కాన్సెప్ట్ కావాలన్నా వాళ్ళు చెన్నై నుంచి తెప్పిస్తారు. ఇవి యాక్చువల్లీ చెన్నైలో ఉంటాయి. మనకి ఏది మహాభారతం కానీ, రామాయణం కానీ, ఆండాలమ్మ వారి జీవిత చరిత్ర కానీ, ఏదైనా కానీ అది అక్కడ వాళ్ళకి మనం ఒక 1 month ముందర చెప్తే వాళ్ళు అన్నీ మనకి కావాల్సినవన్నీ తెప్పిస్తారు. అలా నేను ఒక 1 month ముందర వాళ్ళకి నాకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకొని, నాకు ఏవేవి సీన్స్ కావాలో అవన్నీ కూడా నేను వాళ్ళతో తెప్పించుకున్నాను. సో వాళ్ళు నాకు అన్నీ తెప్పించి పెట్టారు. ఓకే, ఇలా బొమ్మల కొలువులు నెక్స్ట్ ఎవరైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇది ఎక్స్పెన్సివా, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కొద్దిగా అప్పర్ ఉండేవాళ్ళు ఎవరైనా ఏర్పాటు చేసుకోవడానికి అఫోర్డబుల్లేనా? కొంచెం కాస్ట్లీ, కొంచెం కాస్ట్ పడుతుంది. బట్ నేను కొంచెం ముందర నుంచి డిసైడ్ అయ్యాను కాబట్టి కొద్దిగా నేను సేవ్ చేసుకుంటూ వచ్చి నేను పెట్టుకున్నాను. ఒకేసారి అయితే కొనలేము. మనం కావాలంటే కొన్ని సీన్స్గా మనం కొనుక్కోగలుగుతాము. అప్పర్ క్లాస్ వాళ్ళకైతే ఈజీగా కొనుక్కోవచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం, కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల మీద జనరేషన్లు మారే కొద్దీ ఇంట్రెస్ట్ పోతూ ఉంది. సో మీరు ఇంత పెద్ద కాన్సెప్ట్ని తీసుకోవడానికి మోటివ్ ఏంటి? అది ఇలానే పిల్లలకి ఏది తెలియట్లేదు. ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎవరికి తెలిసే ఛాన్స్ లేకుండా పోతుంది. ఈ ఫాస్ట్ వరల్డ్ అందరూ బిజీ అయిపోయారు. అలా నేనేంటంటే అట్లీస్ట్ ఇలా బొమ్మల రూపంలో పిల్లలందరికీ తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది అంటే అందుకని నేను ఇలా స్టార్ట్ చేసి రామాయణం వాళ్ళకి తెలియాలని పెట్టాను. ఓకే, నెక్స్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇలా చేద్దామని ప్లాన్ ఏమైనా ఉందా మీకు? అలా నేను ట్రై చేస్తాను అవన్నీ పెట్టడానికి. నెక్స్ట్ భాగవతం పెట్టాలని అనుకుంటున్నాను. ఒక ఇయర్ భాగవతం, ఒక ఇయర్ మహాభారతం, అలా ఏదైనా అలా చేయాలని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అద్భుతంగా రామాయణాన్ని భావి తరాలకి ఇంకా అందించాలనే కాన్సెప్ట్తో ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ని విజువలైజేషన్ చేయడంతో పాటు మన ముందు ప్రతిష్ఠింపజేశారు. సో ఇంత అద్భుతమైన ఘట్టాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించడమే కాకుండా భావి తరాలకు ఈ సబ్జెక్టు వెళ్ళాలి, ప్రతి ఒక్క చిన్న పిల్లలకి దీని మీద అవేర్నెస్ రావాలి, ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇది మన కల్చర్ అనేది భావి తరాలకు వెళ్ళాలనే దృఢ నిశ్చయంతో ఆవిడ ఈ గొప్ప సంకల్పానికి అయితే పూనుకున్నారు. సో ఆవిడ చేసే ప్రయత్నం నెక్స్ట్ ఇయర్తో పాటు ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి మంచి బొమ్మల కొలువులు ఆవిడ మన ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం, ఇంత విజువల్ వండర్ని మా ముందు పెట్టినందుకు. మా తరపు నుంచి వన్ ఇండియా వ్యూవర్స్ తరపు నుంచి మీకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అండి. నాకే కాదండి, మా గురువు గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకు కూడా విజయ రాఘవాచార్య గారు మా గురువు గారు, ఆయన ఇన్స్పిరేషన్స్, ఆయన హెల్ప్ తోటి, ఆయన కొన్ని సీన్స్ ఆయన ద్వారా నేను ఇవన్నీ కూడా పెట్టగలిగాను. అండ్ నేనే కాదు, నేను ఒక్కదాని వల్ల కాదు, మొత్తం నా ఫ్యామిలీ అంతా కూడా నాకు బాగా హెల్ప్ చేసింది. స్పెషల్లీ మా అమ్మ, మా పిల్లలు, మా నాన్నగారు అండ్ మా హస్బెండ్, వాళ్ళందరి హెల్ప్ తోటి పెట్టాను. నేను ఒక్కదాని అయితే పెట్టలేకపోయేదాన్ని. వాళ్ళందరి హెల్ప్, సహకారం ఉండబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను. హాయ్ అండి, మేము రాధిక వాళ్ళ ఇంటికి వచ్చాము. మామూలుగా సంక్రాంతి అంటే మన దగ్గర అయితే అందరికీ తెలుసు, కైట్స్ ఎగరేస్తారు. ఆంధ్ర సైడ్ అంటే అందరికీ ఏం తెలుసు అంటే కోడి పందాలు జరుగుతూ ఉంటాయని. బట్ ఫస్ట్ టైం ఇంత మంచిగా బొమ్మల కొలువు పెడతారని నేనైతే చూసి షాక్ అయిపోయాను. చూసారు ఎంత పెద్ద సెటప్ ఉంది. పెద్ద సెటప్లోనూ ఇక్కడ మొత్తం మీరు చూస్తే రామాయణం కంప్లీట్ సెటప్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే అసలు ఎంతసేపు నేను ఊరికి ఒక ఫోటో దిగుదామని వచ్చాను రాధిక వాళ్ళ ఇంటికి. బట్ ఒక్కొక్కటి చూడడానికి చాలా టైం పడుతుంది. రామాయణం గురించి చిన్నపిల్లలకి ఎవరైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేనైతే ఇంప్రెస్. మిషన్కి నచ్చిందా నాన్న ఇదంతా? నచ్చింది. అంతే, చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది బెస్ట్ అనిపించింది. సో రాధికకి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా తక్కువే, చాలా బాగుంది.